అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ మధులత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీకి స్వాగతం. ఈరోజు మా ఇంటి ఆవరణని ఇలా అలంకరించానండి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ప్రతిరోజు వీడియోలు ఏదో ఒకటి పెడతాను కదండి. ఈరోజు మా ఇంటి ఆవరణని నేను ఎలా డెకరేషన్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మరి ఏదైనా మీతోనే కదండి నేను షేర్ చేసుకుంటాను. మా మంచి ఫ్రెండ్స్ అయినా, మంచి మిత్రులైనా, ఒక బ్రదర్ అయినా, ఒక స్నేహితురాలైనా అన్నీ మీరే నాకు. కాబట్టి మంచి కామెంట్స్ ఇలా కాదు ఇంకెలా చేసుకుంటే బాగుండేది, నాకు తోచిన విధంగా నేను దీన్ని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మా ఇంటి ఆవరణ ఎలా ఉంది, ప్రవేశ ద్వారం ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. కామెంట్తో పాటు ప్రతిరోజు మీతో ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మా ఇంటి ఎదురుగా నేను ఎలా చేశానో ఈ అలంకరణ మీకు ఇంకా ఏమైనా చెప్పాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కనపడకుండా మాట్లాడుతున్నాను ఏందా అని వెతుకుతున్నారా? కాదండి, ఇట్లా షూట్ చేస్తా మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ కనిపించేది నేను, మా వారు అనమాట కదా. సరే, మరి మా ఇంటి ఆవరణ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో వెళ్తుంది. షేర్ చేయడం వల్ల కూడా కొంతమందికి కాకుండా చాలామందికి మన వీడియోస్ వెళ్తాయని నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆమె నా కూతురు, పేరు సోనిక. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పట్లేదు, సిగ్గుపడతా ఉంది. సరేనా? ఓకే ఫ్రెండ్స్. నా కూతురు అలా కిందకి దిగి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నిలబడింది చూడండి. బాయ్ చెప్తున్నావా అక్కడ? సరే సరే, ఓకే ఓకే. అది మా పిచ్చుకలకు పెట్టానండి, నీళ్ళు, ఆహారం. ఓకేనా? సరేనండి. ఇది మా జింక. ఏదో అలాగా అట్లా డెకరేషన్ చేశాను అనమాట. ఇది మీకు చూపించాలనిపించిందండి ఇది చేసిన డెకరేషన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను. నమస్తే అందరికీ.